దేశ రాజకీయాల్లోనే ఒక చరిష్మా, ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరాధిస్తున్నారు. కానీ పార్టీ నిర్మాణ క్రమంలో గాని, బలోపేతం విషయంలో గాని, పార్టీ వేసేటువంటి స్టెప్స్ గాని విజయ్ గారికి కొంచెం భిన్నంగా ఉన్నాయి. అంటే విజయ్ గారి కంటే కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కానీ తమిళనాడులో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదండి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది. తమిళనాడులో ఉండే మీడియా అబద్ధాలు ఈ అభూత కల్పనలు ఏమి చూపించవండి. వాస్తవాలను వాస్తవంగానే చూపిస్తది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మీడియా ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి, ఒక పార్టీకి నిజాల్ని అబద్ధాలు చేసి మార్చేటువంటి పార్టీ అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకే ఒక మొక్క నేను బ్యాక్‌కి వెళ్ళాలి. ప్రజారాజ్యం సామాజిక న్యాయం పేరుతో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి చిరంజీవి గారు సామాజిక న్యాయం పాటించి ఆయన చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. మొగల్తూరులో లైబ్రరీ కట్టించారు. కానీ మొగల్తూరులో లైబ్రరీ కట్టలేదు అని చెప్పి విష ప్రచారం చేశారు. సీట్లు అమ్ముకున్నారని విష ప్రచారం చేశారు. ఇవాళ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్న ముఖ్యమంత్రులు, కుటుంబ పరిపాలన అన్ని చూసాం. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడికి ఉంది. సరైన రాజధాని లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏది లేదు. కానీ మెయిన్ పాయింట్ కి వస్తే 2019లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అన్ని స్థానాల్లో గెలవలసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒక సిద్ధాంత పరంగా డబ్బులు ఇవ్వకూడదు, ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకూడదు ఓటర్లకి, డబ్బులు ఇచ్చి గెలవకూడదు అనేది ఒక సిద్ధాంతం అండి. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటర్లకి తమిళనాడు ఓటర్లకి చాలా డిఫరెన్స్. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎప్పుడు కూడా డబ్బు అనే ఎరకి లొంగిపోయి ఓట్లు వేసేటువంటి విష సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎవడైతే అవినీతి చేసి సంపాదిస్తాడో వాడే ఎన్నికల్లో ఖర్చు పెడతాడో వాడికి మాత్రమే ఓటేస్తారు. అంతే తప్ప అందులో అభివృద్ధి లేకపోతే ఆడు మంచి నాయకుడా ఏం చూడరండి. ఇది ఒకటి, ఈ ఫ్యాక్టర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ కి తమిళనాడుకి కంపారిజన్. అలాగే విజయ్ లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టినా కూడా అతను కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి ఓటర్ల యొక్క గొప్పతనం ఉందండి. ఇక్కడ నేను 2019లో చూస్తే 2019లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేసి ఓడిపోయారు అనే దాన్ని నేను పూర్తిగా విభేదిస్తానండి. అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం అండి. నేను ఒక ఎనలిస్ట్ గా విశ్లేషణ చేస్తాను, ఇది విమర్శ కాదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్వయం కృపరాధం వల్లే 2019లో జనసేన పార్టీ ఓడిపోవడానికి గల కారణం అండి. నిర్మాణ క్రమంలో పూర్తిగా లేదు, సరైన కమిటీలు లేవండి. రేపు డిఫామ్ అంటే రేపు ఎన్నికల నామినేషన్ లాస్ట్ డేట్ అనగా ఈ రోజున డిఫామ్ ఇచ్చి క్యాండిడేట్ ని కనీసం వాళ్ళ మొహం నియోజకవర్గాల్లో కూడా చూపించడానికి అవకాశం లేకుండా నైట్ కి నైట్ ప్రిపేర్ చేసి కనీసం ఇప్పుడు ఇక్కడ విజయ్ గారు ఉన్నారు, ఒక 5 నెలలు 6 నెలల ముందు నుంచి క్యాండిడేట్ ని ప్రకటించుకున్నారు. క్యాండిడేట్లు సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. మీ క్యాండిడేట్ మీరే అని చెప్పారు. వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేసుకున్నారు విజయ్ గారి బొమ్మతోటి. కానీ ఆంధ్రప్రదేశ్ లో 2019లో పవన్ కళ్యాణ్ గారు ఆ అవకాశం క్యాండిడేట్లకు ఇవ్వలేదండి. అంటే ఇక్కడ అయ్యప్ప గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. మీరు ఇందాక ఏదైతే విష సంస్కృతి ప్రజలని మీరు అన్నారో, గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పున్నారు కదా. ఏదైతే క్యాండిడేట్లు ముందు చెప్తే వాళ్ళ మీద ఇంటికెళ్ళి దాడులు చేసి ఆ క్యాండిడేట్ని భయభ్రాంతులకు గురి చేసేది, అందుకనే నేను చెప్పలేకపోతున్నానని కూడా చెప్పారు. దాన్ని మీరు గమనించారా? నేను గమనించినా కానండి సార్, నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉన్నాడా లేదా, ప్రజలకి ఆ ముఖం తెలుసా లేదా, దాని మీద ఆధారపడి ఉంటుంది సార్. మనం కప్పిపుచ్చుకోవడం, ఎటువంటి విపత్తులు కలిగినా, ఎటువంటి దాడులు జరిగినా ధైర్యంగా ప్రజల కోసం నిలబడాలి సార్. అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు మైదుకూరు ఉంది, మల్హోత్రా, పండిత్ మల్హోత్రా అనే ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. అంతవరకు కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక వ్యక్తిని ఎంచుకున్నారు. అది నేను సంతోషపడ్డా. అతను ఎప్పుడు ఇచ్చారు? రేపొద్దున నామినేషన్ పూర్తి అయిపోతుందనగా ఈ రోజు డిఫామ్ ఇస్తే అతను ఏం చేస్తాడండి? కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే 7 సిద్ధాంతాలైనా ప్రజల్లో తీసుకెళ్ళకపోయాడు. అది తప్పండి. దాన్ని అభద్రతా భావంతో 2019లో సీట్లన్నీ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, అందువల్ల పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే గెలవలేరు. ఇటువంటి విష ప్రచారం ఎక్కువ జరిగే ఈ రోజున ఆయన తీసుకోవాల్సినటువంటి 60-70 సీట్లు పోటీ చేయవలసిన పవన్ కళ్యాణ్ గారిని 21 స్థానాలకి కట్టేశారండి. నేను చెప్తున్నాను, మాట్లాడితే రాష్ట్ర భవిష్యత్తు త్యాగం అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. మనం కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ లో చూసామండి,
40 మంది విద్యార్థుల్ని తన సొంత డబ్బులతో చదివించినటువంటి పవన్ కళ్యాణ్ గారు 555 మార్కులు వచ్చాయండి. నెలకు 5,000 రూపాయలు చొప్పున 40 మంది విద్యార్థులకు వేస్తున్నారు. తన సొంత డబ్బులన్నీ కూడా ప్రజలు ఖర్చు పెడుతున్నారు. అనారోగ్యంతో ఉన్నటువంటి రోగులకి, విద్యార్థులకి తనకు వచ్చినటువంటి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మరి అంతకంటే నిజాయితీ నాయకుడు అసలు ఎవరున్నారండి? కంపేర్ విత్ ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో గాని, గత రాజకీయ నాయకుల్లో గాని ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ నాయకుడు ఉన్నారా? మన రాష్ట్రంలో ఆయన గొప్ప నాయకుడు ఉన్నారా? ఆయనకే అండి. ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వాలని చెప్పి యూత్ అందరూ కోరుకున్నప్పటికీ కూడా ఆయన అభద్రతా భావంతో నేను గెలవలేను అదే సిద్ధాంతంతో ఉన్నారు. నేను సింగిల్ గా పోటీ చేస్తే ఓడిపోతానని. ఆయన సింగిల్ గా 2029లో పోటీ చేయమనండి, అన్ని స్థానాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2027 నుంచి రోడ్డు ఎక్కమనండి. ఖచ్చితంగా ఆయన 2029లో సీఎం అయి తీరతారండి. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇంకా కుటుంబ పాలన, వంశాల పారంపర్యంగా మీడియా చుప్పే అభ్యర్థి కల్పనలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో నిజమేంటి, వాస్తవం ఏంటి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా పిఠాపురంలో 10th క్లాస్ విద్యార్థులకి 40 మంది విద్యార్థులకి 5,000 రూపాయలు చొప్పున కడుతుంటే ఆ విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుని 500 పైచీలకు మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రోజు మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోటి మేము సివిల్ సర్వెంట్ గా అయ్యి ఆయనకు సేవ చేయాలని చెప్పి కోరుకున్నారు. అటువంటి యువతకి ఆదర్శం ఆయన. ఎంతో విష సంస్కృతి ఇక్కడ అలవాటు అయిపోయింది, ప్రజలందరూ కరప్టెడ్ అయిపోయారని అన్నారు. అలా కరప్టెడ్ అయిపోయిన ప్రజలు మరి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేస్తారంటారా? మరి హేమీలు ఇద్దరు ఉన్నారు. ఖచ్చితంగా మార్పు చద్యం సార్, మార్పు చద్యం. ఇప్పుడు 7 సార్లు జ్యోతి బస్ గెలిచినటువంటి పశ్చిమ బెంగాల్ ఆఫ్టర్ ఒక స్కూల్ టీచర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నడిపినటువంటి దీది ఒక స్కూల్ టీచర్ సార్. అప్పుడు కూడా అరాచకాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆవిడ ఎదుర్కోలేదా? అలాగే ఢిల్లీ పీఠ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక IRS ఆఫీసర్ పెట్టేటువంటి గెలవలేదా? ఒక తెలంగాణలో నవ తెలంగాణ, తల్లి తెలంగాణ బోల్డ్ని పార్టీలు గెలిచినా కానీ ఒక కేసీఆర్ మాత్రమే ఉన్నాడు. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవజ్ఞులు అని ఎవరైనా నమ్మారా? ప్రజలు అతన్ని ఎలా విశ్వసించారో మీరు చూశారు. అప్పుడు దాకా లైమ్ లైట్ లో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని అతను వాడి వేడి ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి గెలిచినటువంటి దాఖలాలు లేవా? అదే రేవంత్ రెడ్డి ఓటు రేటు కేసులో జైలుకెళ్ళి అప్రతిష్ట పాలయ్యి ఓడిపోయినటువంటి ఘటనలు లేవండి. మన కళ్ళ ముందే అన్ని చూస్తున్నాం, గెలుపులు చూస్తున్నాం, ఓటములు చూస్తున్నాం మన పక్క రాష్ట్రాల్లో గట్ట. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలవరు? పవన్ కళ్యాణ్ గారి కోసం యూత్ మార్పు కోరుకుంటుంది సార్. ఆయన సరైన క్యాండిడేట్లు నిలబెట్టి సరైన 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఖచ్చితంగా ప్రజలకు ఏది అవసరమో దాన్ని చేయగలిగితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గొప్పవి సార్. అందులో నేను ఒక ఆశయం చెప్తాను. రేషన్ బదులు డబ్బులు వేయాలన్నారు. ఈ రోజున రేషన్ బియ్యం అంతా కూడా విదేశాలకు తరలిపోతుంది. ప్రజలు ఎవరో ఉపయోగించుకోవట్లేదు. దానివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో కొన్ని కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వస్తుంది. డబ్బులు వేస్తే ఇంకా తక్కువ అయ్యప్ప గారు మీరనేది తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడేది ఎంత వాస్తవమో, తన బలాన్ని తాను తెలుసుకోలేనివాడు వాడు కూడా ఎదగలేడు అనేది కూడా అంతే వాస్తవం అంటారు మీరు? ఖచ్చితంగా సార్. నేనేమి చేయలేనని ఆంజనేయ స్వామి అనుకున్నట్టే ఆయన సప్త సముద్రాలు దాటి సంజీవిని పర్వతం ఎత్తినటువంటి బలం పవన్ కళ్యాణ్ లో ఉంది. కానీ ఒక ఎనలిస్ట్ గా కాదు సార్, మార్పు కోరుకుంటున్నాను నేను. ఇంకా ముఖ్యమంత్రి కొడుకులే పిల్లలే ముఖ్యమంత్రి కొడుకులే వాళ్ళు అవుతున్నారు. ఒక వంశం మాత్రమే ఒక కుటుంబ పరిపాలనే అవుతుంది. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాల పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టినటువంటి దేశం మనది. ఈ రోజున పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల అధికారం సాధించినటువంటి ప్రభుత్వం